మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అగజానన పద్మార్కము గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. మరి ఈ డిసెంబర్ నెల ఈ మేన రాశి వాళ్ళ పరిస్థితి 8 నెలలు అయింది. శని మీనానికి వచ్చి, కానీ ఈ మీనంలో ఇంకా సంవత్సరం 4 నెలలు ఉంటాడు. ఈ సంవత్సరం 4 నెలల లోపల మీకు ఏ సమస్యలు వస్తాయో చెప్పటానికి, భరాయించలేని సమస్యలు రావటానికి బాగా అవకాశం ఉంది. ఎందుకంటే దగ్గు వస్తుంది అంటే వెంటనే డాక్టర్ని చూపించమంటున్నారు. లోపల నెమ్ముందో మొత్తం బ్లాక్ అయిపోయినాయో తెలియదు. అట్లాగే ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి జన్మ శని అంటే చెప్పరాని బాధలు. ఈ జన్మ శని వల్ల నరకం. మీరు పూర్తిగా కష్టాల పాలై, డబ్బులు పోగొట్టుకొని ఆసుపత్రి పాలై బయటపడటానికి వీల్లేని పరిస్థితులు వచ్చిందాకా చేసుకోవాలి అనుకుంటే నా మాట వినబాకండి. నా మాట వినదలుచుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం అవసరం. కానీ రాశి వాళ్ళకి రవి, కుజుడు, శుక్రుడు 4 గ్రహాలు బాగున్నాయి. 4 గ్రహాలు బాగాలేవు. రాహువు, శని, గురువు, ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. ఈ గ్రహాల నుంచి మీరు బయటపడాలి అనుకుంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ప్రతిరోజు కూడా బియ్యపు రవ్వ, పంచదార కలిపి చీమలకు వేయండి. అది కాక ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేయండి. ఇప్పుడు ప్రతి ఇంటికి ఇప్పుడు ఆవులు వస్తున్నాయి. వచ్చిన ఆవుకి ఆహారం పెట్టండి. ఆవుకి ఆహారం పెట్టకుండా కూరగాయలు కొనుక్కుంటారు, క్యారీ బ్యాగులో తీసుకొస్తారు. ఆ కూరగాయలు తీస్తారు, శుభ్రంగా చెక్కు తీస్తారు, తరుక్కుంటారు. ఆ చెక్కు వ్యర్థ పదార్థాలు మొత్తం ఆ క్యారీ బ్యాగ్లో వేస్తారు. ఓ ముడేస్తారు, ఎటు పోకుండా అక్కడ పడేస్తారు. తీరికైనప్పుడు ఇల్లు జిమ్మిన తర్వాత తీసుకెళ్ళి ఆ క్యారీ బ్యాగ్ రోడ్డు మీద పడేస్తారు. ఆవులో బరగుడ్లు ఎవడు శుభ్రంగా ఆవులు బరగుడ్లే కూరగాయ చెక్కులు తినేది. మేకలు ఏమైనా తినడానికి నోరు చెక్కులు ఇస్తే రాకపోతే బాగా నవిలి మింగుతాయి. ఈ నవిలితే కవర్ మొత్తం ఖరాబ్, మొత్తం తెగదు. ఆకులు ఆ చెక్కులు తినడానికి కుదరదు, పేగుల్లో పోతాయి. ఈ ప్లాస్టిక్ పేగుల్లోకి పోయి మరి పేగుల్లో పట్టేసి పేగులు వాచిపోయి పేగులు పగిలి ఆవులు చచ్చిపోతున్నాయి. చేతులార చంపక్కర్లే. ఎందుకంటే ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లల్ని కానీ రోడ్డు మీద పారేస్తున్నారు. అక్కడ ఇక్కడ కాదు, ఈ అరుగుల మీద పెట్టినా పర్వాలే, చెత్త కుప్పల్లో తీసుకెళ్ళి పడేస్తున్నారు. చెత్త రకాలు ఎందుకు పిల్లల్ని కంటున్నారో దురాగతంగా పిల్లల్ని కానీ తీసుకెళ్ళి దుర్వాసన వచ్చే చెత్త కుప్పల్లో పడేస్తున్నారు. ఆ దుర్వాసనకి ఆ పిల్లలు చచ్చిపోవాలా? నువ్వు పెంచలేకపోతే హాస్పిటల్లో వదిలిపెడితే పెంచుకుంటారు. చెప్పడానికి భయం.
కాదు, చెప్పక్కర్లా. పోతూ ఏ రోడ్డు మీదో ఏ అరుగు మీదో ఎక్కడో వదిలిపెడితే ఎవరో వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. పిల్లల్ని పెంచుకుంటారు. పాము గుడ్డు పెట్టి పిల్లల్ని పొదిగి ఆఖరికి పిల్లల్ని తింటుందిట. పాము కంటే నీచమైనటువంటి స్థితికి వయసులో ఉన్న ఆడపిల్లలు ఈ విధంగా పిల్లల్ని చంపుతున్నారు. ఇది చెప్పుకుంటానికి కూడా పాపంగా ఉంది. చాలా చోట్ల రోడ్డు మీద పిల్లలు తిరారు అని తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు. తీరా చూసేపటికి ఏ రాత్రి వాళ్ళ పారేస్తే తెల్లవారేపటికి ఆ పిల్లలు చచ్చిపోతున్నారు. ఇంత పాపం ఎందుకు చేస్తున్నారో ఆలోచించాలి. జాతకాలు చెప్పాలంటే కూడా, జ్యోతిష్యం చెప్పాలంటే కూడా మీరు చేసే పాపాలు చెప్పక తప్పదు. ఇటువంటి పాపాలు చేయబాకండి. ఈ పాపాలకి ప్రోద్బలం చేయబాకండి. ఎప్పుడైనా సరే ప్రతివాళ్ళు కూడా పెళ్ళి కాలేదు అంటే ఆడది దొరికితే చాలనే పరిస్థితిలో ఉన్నారు. ఒంటరిగా వెళ్ళే ఆడపిల్ల కూడా పడుతున్నారు. ఆటో వాళ్ళు కూడా తీసుకెళ్ళి మిగతా వాళ్ళు గొప్ప చెబుతున్నారు. ఇట్లాంటి పాపాలు జరుగుతున్నాయి. ఎప్పుడు కూడా ఈ రాశి వాళ్ళకి ఏలినాడు శని చెప్పరాని మహాపాపాల వల్ల వస్తాయి. శని వల్ల, శని దుర్మార్గుడు కాదు, శని మంచివాడే. నీవు చేసిన పాపాన్ని నీకు తగిన శిక్ష వేస్తాడు. అనుభవించేటప్పుడు, బాధలు పడేటప్పుడు, బలానప్పుడు పాపం చేశాను, బలానా పని చేశాను, దానివల్ల నాకు ఈ కర్మ పట్టింది అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవన్నీ ఖచ్చితంగా గుర్తొస్తాయి. సినిమాల్లో ఒకరిని చంపడం చూస్తాం. అది చూసినప్పుడు ఎవరినో చంపుంటే అది గుర్తొస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు నువ్వు చేసిన పాపం నీకు గుర్తొస్తుంది. ఇటువంటి పరిస్థితి రావడానికి కారణం ఏమిటంటే ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది. ధర్మస్య జయోస్తు, ధర్మం ఎప్పుడు జయిస్తుంది. అధర్మస్య నాశోస్తు, అధర్మం ఎప్పుడు నిన్ను నాశనం చేస్తుంది. ప్రాణిషు సద్భావనాస్తు, అన్ని ప్రాణులు బాగుండాలని కోరుకోవాలి. విశ్వస్య కళ్యాణమస్తు, పావుని తేలిని కూడా హింస పెట్టకుండా చంపకుండా ఉంటే విశ్వం మొత్తం బాగుంటుంది. అందరం బాగుండాలి. 33 కోట్ల జీవరాశులు బాగుండాలి. అందరిలో మనం ఉండాలనుకుంటే తెలిసో తెలియకో చేసిన పాపాన్ని ఎవరికి చెప్పద్దు, నీ మనస్సులో పెట్టుకో. ఇంకా ఆ పాపం చేయబాకు. దైవాన్ని నమ్ము. తల్లిదండ్రుల్ని బతికున్నంత కాలం జాగ్రత్తగా చూడు. తల్లిదండ్రులు కడుపు నిండా అన్నం పెట్టు. తల్లి ఏం చేస్తుంది, తనకు లేకపోతే పిల్లలకి అన్నం పెట్టి తను ఫస్ట్ పడుకుంటుంది. అంత కష్టపడి పెట్టిన పెంచే తల్లి అందరికీ తల్లి లాంటిదే. ప్రతివాడికి భార్య ఒక్కతే. మిగతా పరాయి స్త్రీలంతా తల్లి లాంటి వాళ్ళుగా భావిస్తే అమ్మవారు నిన్ను కరుణిస్తుంది. అటువంటి స్వభావం ప్రతి మానవుడికి కావాలి. అందరూ బాగుండాలంటే సత్య ధర్మాలకు కట్టుబడాలి. ఎప్పుడు కూడా ధర్మస్య జయోస్తు, ధర్మం జయిస్తుంది. అధర్మస్య నాశోస్తు, అధర్మం నాశనం చేస్తుంది. ప్రాణిషు సద్భావనాస్తు, ప్రాణులందరినీ కూడా బాగుండగా చూస్తే మంచి జరుగుతుంది. విశ్వస్య కళ్యాణమస్తు, విశ్వం అంతా బాగుంటుంది. అట్లాంటిది జరగాలంటే ఈ చెప్పిన పనులన్నీ చేయండి, అంతా బాగుంటుంది. స్వస్తి.